తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న యంగ్ డైరెక్టర్స్ లో బుచ్చిబాబు ఒకరు. ఉప్పెన సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడిగా పరిచయమయ్యారు బుచ్చిబాబు. బాక్సాఫీస్ వద్ద ఉప్పెన సినిమా ఎంతటి సంచలనమైన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మొదటి సినిమాతోనే దాదాపు 100 కోట్ల కలెక్షన్స్ లో చేరిపోయి తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి మంచి దర్శకుడు దొరికాడు అని అనిపించుకున్నాడు. ఇప్పుడే సినిమా తర్వాత ఎన్టీఆర్ హీరోగా బుచ్చిబాబు సినిమా అనౌన్స్ చేశారు అని అందరూ ఎదురు చూశారు. కానీ కొన్ని కారణాల వల్ల ఆ సినిమా సెట్ కాలేదు. ఇక ప్రస్తుతం రామ్ చరణ్ తేజ్ హీరోగా బుచ్చిబాబు సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా మీద భారీ అంచనాలున్నాయి. ఉత్తరాంధ్ర బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా జరగబోతున్నట్టుగా వార్తలు వినిపించాయి. ఈ ప్రాంతంలో సినిమాకి సంబంధించి ఆడిషన్స్ కూడా చేసింది సినిమా యూనిట్. ఇక దర్శకుడు సుకుమార్ దగ్గర బుచ్చిబాబు శిష్యరికం చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప 2 సినిమా డిసెంబర్ 5న రిలీజ్ కాబోతోంది. ఈ తరుణంలో ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది సినిమా యూనిట్. ఈ ఈవెంట్ కు గెస్ట్ గా హాజరయ్యారు బుచ్చిబాబు. ఈ ఈవెంట్ లో బుచ్చిబాబు మాట్లాడుతూ దర్శకుడు సుకుమార్ని కొనియాడారు. సుక్కు సార్, మీ కష్టం నాకు తెలుసు. మేము ఒక 26 సీన్లు రాసి అలసిపోతే మీరు అక్కడి నుంచి మొదలు పెడతారు. ఈ సినిమా బాగా ఆడాలని, మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలకు మంచి లాభాలు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని చెప్పారు. ఇక బుచ్చిబాబు స్పీచ్ చాలా మందిని ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే ఒక్క మాట కూడా హీరో అల్లు అర్జున్ గురించి మాట్లాడలేదు. ఇలా మాట్లాడకపోవడం వల్ల సోషల్ మీడియాలో కొంతమంది మెగా ఫ్యాన్స్ బుచ్చిబాబుకు భారీ ఎలివేషన్స్ ఇస్తున్నారు. గేమ్ చేంజర్ సినిమాకి సంబంధించి బుచ్చిబాబు కూడా బ్యానర్ కడతామని ఫిక్స్ అయ్యారు కొంతమంది మెగా ఫ్యాన్స్.